హాయ్ హలో నమస్తే. నేను కృష్ణాంజనేయులు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదాయానికి మించిన ఆస్తుల కేసు, ఈ కేసులకు సంబంధించినటువంటి విచారణ, సిబిఐ కోర్టుకు సంబంధించినటువంటి విచారణ, ఈ అంశము ఇప్పుడు మరొకసారి చర్చనీయాంశంగా మారింది. దీనికి కారణం ఏంటి అని అంటే, జగన్మోహన్ రెడ్డి కేసులకు సంబంధించి ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు విచారణ జరుపుతున్నటువంటి నాంపల్లి సిబిఐ కోర్టు న్యాయాధికారి రఘురాం బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో పట్టాభి రామారావు నియామకమయ్యారు. ఆయన 22వ తేదీన రిలీవ్ కావాలని, 29లోపు కొత్త పోస్టులు చేరాలని ఆదేశాలు జారీ. ఈ అంశము ఇప్పుడు అధికార పక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు, బీజేపీ వాళ్ళు పెద్దగా ఏం మాట్లాడరు జగన్ మీద. కానీ వీళ్ళు ఎవరైతే జగన్మోహన్ రెడ్డికి రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్నారో వాళ్ళందరూ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? అది మళ్ళీ మొదటికొచ్చింది కేసు. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి ఆదాయానికి మించిన ఆస్తుల కేసుకు సంబంధించినటువంటి వ్యవహారము, ఈ ప్రతిసారి జడ్జీలు మారుతూ ఉన్నారు. జడ్జి మారినప్పుడల్లా కేసు మళ్ళీ మొదలుకొస్తుంది, కేసు విచారణ మళ్ళీ మొదలుకొచ్చేసి జాప్యం జరుగుతుంది అనేటువంటి కారణంగా ఇదేముంది మళ్ళీ మొదలుకొచ్చింది ఏం కాదు అనేటువంటి విధంగా మాట్లాడుతున్నారు. ఒక జడ్జి మారితే కేసుకు సంబంధించిన ఆ కోర్టులో ఉండేటువంటి కేసులకు సంబంధించినటువంటి వ్యవహారం మళ్ళీ మొదలుకు వస్తుందా? ఆయా కేసులకు సంబంధించినటువంటి వ్యవహారంలో అప్పటి వరకు విన్నటువంటి జడ్జి ఏ విధంగా అయితే విచారణ జరిపారో అన్నీ దాంట్లో ఆ ఫైల్లో నోట్ చేయబడి ఉంటాయి. ప్రతి వాయిదాకు సంబంధించినటువంటి అంశంలో ఏం జరిగింది ఏంటి అని ప్రతిదీ నోట్ చేయబడి ఉంటుంది. కొత్తగా వచ్చినటువంటి జడ్జి ఆ కేసుకు సంబంధించినటువంటి వాయిదాలు వచ్చినటువంటి సందర్భంలో దాన్ని ముందుగానే స్టడీ చేసి అంతవరకు ఏం జరిగింది, ఆ తర్వాత ఏం చేయాలి అనేటువంటి అంశం మీద ఆయన మళ్ళీ కేసు విచారణలకు సంబంధించినటువంటి వ్యవహారంలో ముందుకు వెళ్తారు. ఇది న్యాయ విచారణకు సంబంధించినటువంటి ప్రక్రియ కోర్టులు. అలాంటప్పుడు జడ్జి మారగానే మళ్ళీ కేసు మొదలుకు వచ్చేసి ఇదంతా జాప్యం జరుగుతుంది అనేటువంటి వాదన ఎంత మేరకు సమంజసం అనేటువంటిది నాకైతే అర్థం కావట్లేదు. ఇది అందుకే అసలుకి జగన్మోహన్ రెడ్డి కేసులన్నీ జాప్యం జరుగుతున్న విచారణ అనేటువంటి వాదన కూడా కరెక్ట్ కాకపోవచ్చు. పోనీ అసలు వీళ్ళ వాదన ఏంటి? జగన్మోహన్ రెడ్డి కేసులు విచారణ జరగటం, జాప్యం చేయటం కోసమే ఈ బదిలీలు చేస్తున్నారనే. మరి బదిలీలు అనేటువంటిది సర్వసాధారణంగా అన్ని కోర్టుల్లో ఉన్నత న్యాయస్థానం ఆ బదిలీలకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో నిర్ణయం తీసుకుంటుంది. మరి అది సర్వసాధారణంగా జరిగినటువంటి బదిలీలా కాకుండా ఇదేదో జగన్మోహన్ రెడ్డి కేసులు జాప్యం చేయటం కోసమే మరి ఉన్నత న్యాయస్థానం ఈ విధంగా బదిలీ చేసిందని ఏమన్నది వీళ్ళ ఉద్దేశమా ఏంటి అనేటువంటిది అర్థం కాదు. అలాగని వాళ్ళు ఏం చెప్పటం లేదనుకోండి. ఒకటి, దీనివల్ల కేసు విచారణకు సంబంధించినటువంటి అంశం ఎట్టి పరిస్థితుల్లో జాప్యం జరిగేటువంటి అవకాశం లేదు. ఒకటి, జగన్మోహన్ రెడ్డి ఈ కేసులకు సంబంధించినటువంటి విచారణకి ఒకవేళ కోర్టుకిన అనివార్యంగా మీరు కోర్టుకు రావాలి అని అంటే ఆ కేసులకు సంబంధించినటువంటి విచారణకు హాజరవ్వాల్సిందే. సిబిఐ కోర్టులో సిబిఐ కేసులకు సంబంధించి ఆయనకు 1 డజన్ కేసులు ఏమి ఉన్నాయి. ఆదాయానికి మించినటువంటి ఆస్తుల కేసులు 2012లో ఆయన అరెస్ట్ అయినటువంటి పరిస్థితి. అప్పటి నుంచి కేసులకు సంబంధించినటువంటి తీవ్రమైనటువంటి జాప్యం జరుగుతూనే వస్తూనే ఉంది. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కేవలం ఈ జడ్జీలకు సంబంధించినటువంటి ట్రాన్స్ఫర్స్ అంశం ఒక్కటే కాదు అనేటువంటిదే నా పాయింట్. దీనికి కారణం ఏంటి? డిశ్చార్జ్ పిటిషన్స్ వేస్తున్నారు. అది దురుద్దేశపూర్వకంగా డిశ్చార్జ్ పిటిషన్స్ వేసి కేసులు త్వరితగతిన విచారణ జరగకుండా అడ్డుకునేటువంటి కుట్ర ఇటు నిందితుల వైపు నుంచి జరుగుతుంది అనేటువంటి ఒక ఆరోపణ. ఈ విషయంలో కూడా సుప్రీంకోర్టు ఒక సందర్భంలో వ్యాఖ్యానం కూడా చేసింది. ఈ డిశ్చార్జ్ పిటిషన్స్ ఇలా వేయటం వల్ల కేసులకు సంబంధించినటువంటి జాప్యం, వాటి మీద ఎక్కువ విచారణలు జరగటం, వాటికి సంబంధించినటువంటి అంశం, దాంతో అసలు విచారణ ఆగిపోతున్నటువంటి పరిస్థితి ఉంది అనేటువంటి అంశాన్ని కూడా సుప్రీంకోర్టు కూడా గుర్తించింది. మరి ఇదేమైనా కుట్రపూరితంగా నిందితులు ఇలా చేస్తున్నారా, లేదా ప్లాన్డ్గా చేస్తున్నారా? ఇవేంటంటే వాళ్ళకు కూడా ఒక రైట్ ఉంటుందిగా, డిశ్చార్జ్ పిటిషన్స్ రైట్ ఉంటుంది కదా. మీరు ఎందుకు వేశారు, ఎందుకు ఇలా జాప్యం చేస్తున్నారు, జాప్యం చేయటానికి వేశారు అని అనటానికి కోర్టుకు కూడా ఒకవేళ వ్యాఖ్యానం చేయొచ్చు. మీరు ఇలా వేయటానికి వీల్లేదని వాళ్ళ అనటానికైతే వాళ్ళ రైట్ని కాదనటానికి లేనటువంటి విషయం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఈ కేసులు వ్యవహారం ఇవన్నీ కూడా త్వరితగతిన విచారణ జరగాలి అనేటువంటి దాని మీద సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళారు. రఘురామకృష్ణరాజు
వెళ్ళినట్టు ఉన్నాడు. సుప్రీంకోర్టు కూడా చాలా జాప్యం జరుగుతుంది, త్వరితగతిన విచారణ జరిగేటువంటి విధంగా చూడండి అనేటువంటి విధంగా కూడా నాంపల్లి సిబిఐ కోర్టుకి సుప్రీంకోర్టు కూడా ఆదేశాలు జారీ చేసినట్టు నేను దాంట్లో ఒకసారి సందర్భంలో గమనించాను. గతంలో రఘురామకృష్ణరాజు నాంపల్లి కోర్టుకు కూడా వెళ్ళాడు. ఏదో జగన్మోహన్ రెడ్డి బెయిల్ని రద్దు చేసేసి అతను అరెస్ట్ చేయండి, ఇతని వల్ల ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు, ఆయన ముఖ్యమంత్రి ఉన్న సమయంలో వేశారు. ఆయన ఎవరైతే ఈ కేసుల్లో తనతో సహచర నిందితులుగా ఉన్నారో వాళ్ళందరికీ మంచి మంచి పోస్టులు తెచ్చుకొని ఆయన ప్రభుత్వంలో ఉన్నాడు, దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు, సాక్షులను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు, కాబట్టి ఆయన బెయిల్ రద్దు చేయండి అనేటువంటి విధంగా త్వరితగతిన విచారణ జరపండి అని అంటే అప్పుడు సిబిఐ ఏమని చెప్పిందంటే కోర్టు మీ ఇష్టము అనేటువంటి దాని మీద సిబిఐ బెయిల్ రద్దు అడగలేదు. అప్పుడు సింగిల్ సెంటెన్స్లో వాళ్ళు ఇచ్చారు. కోర్టు ఏం చెప్పింది, బెయిల్ రద్దు చేయడానికి నిర్ణయం తీసుకోలేదు. కారణం ఏంటి అంటే ఒక బెయిల్ ఇవ్వడానికి చాలా రీజన్స్ చూస్తుంది కోర్టు, కానీ బెయిల్ రద్దు చేయాలంటే మాత్రము దానికి చాలా కీలకంగా ఆ నిందితుడు కేసు సంబంధించినటువంటి దర్యాప్తుని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారా, సాక్షుల్ని బెదిరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారా, సాక్ష్యాలను తారుమారు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారా, ఇలాంటి అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకొని ఒక ప్రత్యేకమైన పరిస్థితిలో మాత్రమే బెయిల్ రద్దు అయ్యేదానికి అవకాశం ఉంటుంది. అందుకనే బెయిల్ రద్దుకి అప్పుడు సిబిఐ కోర్టు ఒప్పుకోలేదు, హైకోర్టు కూడా ఒప్పుకున్నటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు ఈ త్వరితగతిన విచారణ జరగాలి అనేటువంటి అంశం మీద సుప్రీంకోర్టు సూచనలకు అనుగుణంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద కేసులకు సంబంధించినటువంటి వ్యవహారంలో ప్రజాప్రతినిధులకు సంబంధించినటువంటి వాళ్ళ మీద ఉన్నటువంటి కేసులు త్వరితగతిన విచారణ జరపాలి అనేటువంటి వాటిని తేల్చాలి అనేటువంటి దాని మీద కూడా సుప్రీంకోర్టు చెప్పుంది. అమికస్ క్యూరీ కూడా ఈ విధంగా చాలా జాప్యం జరుగుతుంది, ఈ విధంగా అయితే మరి స్పెషల్ కోర్టులు పెట్టి ఉపయోగం ఏంటని సుప్రీంకోర్టు కూడా అమికస్ క్యూరీ చెప్పడం, సుప్రీంకోర్టు కూడా కొన్ని ఆయా కోర్టుల్లో ఎక్కడ జాప్యం జరుగుతుంది ఏంటి అనేటువంటి దాని మీద కూడా ఒక స్పష్టమైన ఆదేశాలు కూడా జారీ చేసింది. కానీ ఈ కోర్టులకు సంబంధించినటువంటి విచారణ జగన్మోహన్ రెడ్డే కాదు, చాలా కేసులకు సంబంధించినటువంటి వ్యవహారం ఉంది. జగన్మోహన్ రెడ్డి కేసులు అయితే ఈ విధంగా 2012 నుండి అంటే 13 ఏళ్ళు ఇంకా నత్తనడకన సాగుతూనే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి మరి సుప్రీంకోర్టు లేకపోతే నాంపల్లి సిబిఐ కోర్టు వీటికి ఫుల్ స్టాప్ పెట్టి త్వరితగతిన విచారణ జరిగేటువంటిది. రోజువారీ విచారణలకిన జరిగాయి అనుకోండి, ఆటోమేటిక్గా త్వరితగతిన విచారణ పూర్తయ్యేదానికి అవకాశం ఉండొచ్చు. ఫైనల్గా ఏంటి అంటే సిబిఐ ప్రత్యేక న్యాయస్థానానికి సంబంధించినటువంటి కోర్టు న్యాయాధికారి బదిలీ అయినంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి కేసులు మొదటి నుంచి మళ్ళీ విచారణ జరగడం, దానివల్లే జాప్యం జరుగుతుంది అనేటువంటి వాదన మాత్రం కరెక్ట్ కాదు అనేటువంటిది నా అభిప్రాయం.